హాయ్ అండి అందరికీ. ఈరోజు అయితే ఒక స్పెషల్ కర్రీ. ఎప్పుడైనా మీరు తిన్నారా? నాకు కామెంట్లో చెప్పండి. చాలామంది చూసిన వెంటనే గుర్తుపట్టేసే ఉంటారు ఇదేం కర్రీ అనేది. చూసిన వెంటనే గుర్తుపట్టిన వాళ్ళు నాకు కామెంట్లో చెప్పండి. నిన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాము. అమ్మ అయితే ఫిష్ కర్రీ మా కోసం వండి పెట్టిందనమాట. అందులో శనా ఉంటుంది కదా, ఫిష్ ఎగ్స్, అది సపరేట్గా చేస్తుంది అనమాట. చాలా సూపర్గా ఉంటుంది అమ్మ వండితే. నేనైతే కొంచెం కర్రీ ఇక్కడికైతే తెచ్చుకున్నాను. నాకైతే చాలా ఇష్టం ఫిష్ ఎగ్స్ కర్రీ అంటే. కొంతమంది ఏం చేస్తారంటే ఫిష్ వండేటప్పుడే అందులోనే ఫిష్ ఎగ్స్ వేసి వండుతూ ఉంటారు. మా అమ్మ ఎక్కువ శన ఉన్నప్పుడు సపరేట్గా వండుతుంది. చాలా చాలా బాగుంటుంది. శ్రీను అని ఒకతను మా ఇల్లు కట్టిండనమాట రాజపల్లిలో, మేస్త్రి. ఆయన పేరు ఫోన్లో సేవ్ చేయరాక శన అని పెట్టిండన్నట్టు. ఎప్పటికైనా ఇక శన శన అనే పిలుస్తూ ఉంటాం ఆ అంకుల్ని. ఈ శన చూసినప్పుడల్లా నాకు ఆ అంకులే గుర్తుకొస్తూ ఉంటాడనమాట, శ్రీన్ అంకుల్. అది మా శన స్టోరీ అయితే. ఇంకా ఇదైతే తింటాను. నాకైతే ఇది చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి. చాలా బాగుంటుంది. నాకు ఫిష్ పీసెస్ కంటే కూడా ఈ శన బాగా ఇష్టం. ఇది వర్షాకాలం కదా, ఎక్కువగా దొరుకుతుంటుందట. మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫిష్ తెచ్చుకునేటప్పుడు శన అడిగి తీసుకోండి, తక్కువ రేటే ఉంటుందట దీనికి. ఈ ఫిష్ ఎగ్స్ని ఫ్రై కూడా చేస్తూ ఉంటారు. అమ్మనైతే పులుసు పెడుతుంది. నాకైతే పులుసు అంటేనే ఇష్టం. చేపల కూర కూడా అమ్మ అయితే మస్తు వండుతుంది. ఎప్పుడైనా వీలైనప్పుడు మీకు వీడియో చేసి అయితే పెడతాను. మీకు ఇష్టమైన శన అనేది నాకు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్, ఓకేనా? ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కామెడీ వీడియోస్ ఉంటాయి, చూడండి.